ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనవీర్ ఛానల్. ఈ వీడియో ద్వారా బజాజ్ లో కొత్తగా ఈ 2022 లో F250 అండ్ N250 అని రెండు మోడల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అయితే చూడడానికి వీటి ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ సేమ్ అనిపిస్తాయి, బట్ బాడీ అయితే డిఫరెంట్ గా ఉంటుంది. అసలు ఈ F250 లో ఫీచర్స్ ఏమి ఉంటాయి, N250 లో ఫీచర్స్ ఏమి ఉంటాయి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమి ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రెజెంట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనం F250కి N250కి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసే వెహికల్ వచ్చేసి ఇది F250, ఇది బజాజ్ పల్సర్లో F250. ఇది చూడడానికైతే ఫ్రంట్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి N250 అనమాట. సో ఇదైతే చూడడానికి ఇలా ఉంటుంది. అయితే దీంట్లో వచ్చేసి టాల్ వైజర్ అయితే ఇలా అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మాత్రం ఈ చూడడానికి ఇది వైడ్ వైజర్ అయితే ఉంటుంది, టాల్ అండ్ వైడ్గా అయితే ఉంటుంది. అయితే దీంట్లో మాత్రం అలాంటి వైజర్ అయితే రాదు. చూడడానికైతే ఈ హెడ్ ల్యాంప్ డిజైన్ కానీ ఈ వైజర్ కానీ ఫ్రంట్ నుంచి అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మీరు కరెక్ట్గా తేడా అయితే చూడొచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఇలా ఉంటుంది. ఈ రెండు వెహికల్స్లో కూడా ఈ బై ఫంక్షనల్ హెడ్ ల్యాంప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి LED బై ఫంక్షనల్ హెడ్ ల్యాంప్. ఇది ప్రొజెక్షన్ ల్యాంప్ అనమాట. ప్రొజెక్టర్ ఎలా అయితే పనిచేస్తుందో అలా ఇది పనిచేస్తుంది. సో దీంట్లో కూడా ఈ ప్రొజెక్టర్ ల్యాంప్ అంటే బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. సో రెండింట్లో ఈ ల్యాంప్ వచ్చేసి అంటే హెడ్ ల్యాంప్ వచ్చేసి రెండింట్లో సేమ్ ఉంటుంది, బట్ ఈ వైజర్ డిజైన్ బట్టి అయితే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఈ వైజర్లో ఇది బ్రాడ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ లెఫ్ట్ రైట్ ఈ వైజర్లో ఈ రెడ్ అండ్ వైట్ కలర్లో ఉండే ఈ చిన్న స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో వచ్చేసి ఈ వైజర్ కొంచెం నారోగా ఉంటుంది. సో దీనిపైన కూడా సేమ్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్, ఇది వచ్చేసి డిజిటల్ మీటర్ అనమాట. సో దీంట్లో అయితే మీటర్ డైరెక్ట్గా కనిపించదు, దీంట్లో లోపల ఉంటుందన్నమాట ఈ F250లో. బట్ N250లో మాత్రం డైరెక్ట్గా ఓపెన్గా అయితే ఉంటుంది. సో ఇలా అయితే దీని మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే దీని మిర్రర్స్ వచ్చేసి డైరెక్ట్ ఈ వైజర్కే అటాచబుల్గా ఉంటాయి F250లో. బట్ N250లో చూసినట్టయితే ఈ మిర్రర్స్ ఇక్కడ హ్యాండిల్ బార్కి ఇస్తారనమాట. సో హ్యాండిల్ బార్ నుంచి అయితే మిర్రర్స్ ఉంటాయి. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ ఈ ఫ్రంట్లో చూసినట్టయితే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ స్ప్రింక్లర్స్ వచ్చేసి ఈ వైజర్కి అటాచబుల్గా ఉంటాయి. బట్ ఈ N250లో వచ్చేసి వైజర్కి అటాచబుల్గా కాకుండా కొంచెం అప్పర్ సైడ్లో ఉంటాయి. సో దీంట్లో కానీ అంటే F250లో కానీ N250లో కానీ ఈ LED స్ప్రింక్లర్సే ఇవ్వడం జరిగింది, ఫ్రంట్లో కానీ రేర్లో కానీ. సో ఒకసారి మనం సైడ్ నుంచి అయితే చూద్దాము వెహికల్ ఎలా ఉంటుందనేది. సో ఈ N250 మోడల్ వచ్చేసి సైడ్ నుండి అయితే ఇలా కనిపిస్తుంది, బట్ F250 వెహికల్ వచ్చేసి సైడ్ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది అన్నమాట. బాడీ కౌల్స్ వచ్చేసి కొంచెం నారోగా ఉంటాయి, ట్యాంక్ కానుకొని సో ఇక్కడ వరకు అయితే ఉంటాయి. బట్ ఈ F250లో మాత్రం ఈ కౌల్స్ వచ్చేసి కంప్లీట్ వైజర్ని ఆనుకొని ఉంటాయన్నమాట. సో ఇలాంటి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే వెహికల్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని ట్యాంక్ డిజైన్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది, మనం ఇలా చూడొచ్చు. ఈ ఫ్రంట్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది, బ్యాక్ వచ్చేసి రెండు సేమ్గా అనిపిస్తాయి అనమాట. సో మీకు క్లియర్గా అయితే చూడొచ్చు. ఈ ఫ్రంట్ డిఫరెంట్గా అనిపిస్తాయి, బట్ మనం ఈ సీట్ దగ్గరకు వచ్చేసరికి బ్యాక్ సైడ్ అంతా సేమ్ అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి లుకింగ్లో అయితే ఉంటుంది. N250 డిజిటల్ మీటర్ వచ్చేసి ఇది కొంచెం ఓపెన్గా ఉంటుంది. సో ఇది డిజిటల్ మీటర్ అనమాట, ఇది ఓపెన్గా ఉంటుంది. బట్ ఈ F250లో చూసుకున్నట్టయితే దీంట్లో ఈ ఫ్రంట్ ఈ వైజర్ అయితే ఉంటుంది. సో దీని వెనకాల వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో దీని ఫీచర్స్ పరంగా అయితే రెండు సేమే అనిపిస్తాయి, బట్ దీని డిజైన్ పరంగా మాత్రం రెండింటి లుక్ అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఇలా అయితే కొంచెం ఇది గ్రాండ్ లుక్లో ఉంటుంది, ఇదైతే కొంచెం సింపుల్ లుక్లో అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే దీనిలో డిఫరెన్స్ ఉంటుంది. ఈ పైనుండి చూసినప్పుడు ఈ N250లో ట్యాంక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది, బట్ F250లో ట్యాంక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇది N250 వెహికల్ ప్రజెంట్ మనం చూసేది. బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు ఇలా అయితే మనకు కనిపిస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి F250 వెహికల్. ఇది బ్యాక్ సైడ్ నుండి చూసినప్పుడైతే ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా అయితే దీనిలో డిఫరెన్షియేట్ అయితే ఉంటుంది. సో దీని ఫీచర్స్ పరంగా చూద్దాం ఒకసారి దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది. ఫ్రెండ్స్ ఫీచర్స్ పరంగా చూసినట్టయితే ఈ N250 కానీ లేకపోతే F250 కానీ ఈ రెండు వెహికల్స్ కూడా సేమ్ ఫీచర్స్ అయితే కలిగి ఉంటాయి. సో దీంట్లో రెండింటిలో కూడా సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 2 వాల్వ్ని కలిగి ఉంటుందన్నమాట. సో ఇది సేమ్ ఇంజిన్ దాంట్లో కూడా ఉంటుంది. DTSI ఇంజిన్, పవర్ఫుల్ ఇంజిన్ అనమాట. 250cc ఇంజిన్ అయితే ఉంటుంది. రెండింటిలో కూడా సేమ్ సీసీ గల 250cc ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కూడా
8750 RPM వద్ద 18 kV పవర్ని రిలీజ్ చేస్తాయి అనమాట. సో ఇది N250 వెహికల్ అంతే రిలీజ్ చేస్తుంది, F250 వెహికల్ కూడా అంతే రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ టార్క్ విషయం చూసేసరికి ఇది 6500 RPM వద్ద 21.5 Nm టార్క్ని రిలీజ్ చేస్తుంది ఈ F250 వెహికల్ వచ్చేసి. ఈ N250 కూడా సేమ్ అంతే టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీంట్లో కూడా 5 గేర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గేర్ రాడ్ అయితే ఇలా ఉంటుంది. N250లో కూడా సేమ్ గేర్ రాడ్ అలాగే ఉంటుంది. N250లో మన ఫ్రంట్లో చూస్తే ఈ యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ ఉన్న డిస్క్ బ్రేక్ అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి N250 అనమాట. F250లో కూడా సేమ్ డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 300 డయామీటర్లో ఉంటుంది డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి. ఇది కూడా ABS అనమాట. ఇది సింగిల్ ఛానల్ ABS అని పిలుస్తారు రెండిట్లో కూడా. సో ఇలా అయితే డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఈ రేర్లో రెండింటికి కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది F250 వెహికల్, దీనికి కూడా డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. N250 వెహికల్లో కూడా రేర్లో అయితే డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఈ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 230 mm సైజులో అయితే దీని డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది అనమాట N250లో అండ్ F250లో. నెక్స్ట్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీనిలో ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సస్పెన్షన్స్ అయితే ఇలా వైజర్ అనుకుని ఇలా ఉంటాయి F250లో. అదే N250లో అయితే వైజర్స్ మనకు బయటగా ఈ సస్పెన్షన్స్ అయితే ఈ వైజర్ నానుకొని ఇలా ఉంటాయి, మనకు బయటకైతే కనిపిస్తాయి. బట్ ఈ F250లో బయటకైతే ఎక్కువగా కనిపించవు, N250లో అయితే కనిపిస్తాయి అనమాట. సో ఈ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్సే ఉంటాయి. రేర్లో చూసుకున్నట్టయితే రెండింటికి కూడా మోనోషాక్ సస్పెన్షన్ అయితే మోనోషాక్ విత్ నైట్రాక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి F250 సస్పెన్షన్ అనమాట. నెక్స్ట్ N250 సస్పెన్షన్ కూడా ఇలా అయితే ఇవ్వడం జరిగింది. రెండు కూడా సింగిల్ ఛానల్ అంటే సింగిల్ సస్పెన్షన్ మోనోషాక్ విత్ నైట్రాక్స్ అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఒకవేళ రేర్ టైర్ చూసుకున్నట్టయితే ఈ టైర్ అయితే ఈ రేర్ వైట్ టైర్ ఇవ్వడం జరిగింది, చాలా వైడ్గా ఉంటుంది. ఈ రెండింటిలో కూడా టైర్ సైజ్ అయితే సేమ్ ఉంటుంది. సో ఇలా అయితే టైర్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ రెండు టైర్లు కూడా అంటే ఫ్రంట్ అండ్ రేర్ ఈ రెండు వెహికల్స్లో కూడా 2 టైర్స్ కూడా ట్యూబ్లెస్ టైర్సే ఇవ్వడం జరిగింది. ఈ రేర్ టైర్ చూసుకున్నట్టయితే ఇది 130/70 mm రేర్ అంటే దీని వైట్ టైర్ అయితే సైజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ N250లో కూడా 130/70 సైజులో ఈ టైర్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. అలా ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా 100/80 సైజులో అయితే టైర్ సైజ్ ఉంటుంది. ఈ వెహికల్లో కూడా 100/80 సైజులో ఉంటుందన్నమాట. అంటే ఈ F250 కానీ లేకపోతే N250 కానీ, ఇది వచ్చేసి F250, ఇది వచ్చేసి N250, రెండింటిలో కూడా ఈ ఫ్రంట్లో 100/80 సైజులో ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. F250 కానీ N250 కానీ రేర్లో 130/70 సైజులో ఈ రేర్ టైర్ అయితే ఉంటుంది. ఈ రెండిట్లో 2 వైట్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని వెయిట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సో ఇది కొంచెం వెయిట్ అనేది చూసిన దాంతో కంపేర్ చేస్తే అంటే F250 వెహికల్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది, ఒక 2 kgs. ఇది 162 kgs అయితే ఉంటుంది దీని వెహికల్ వెయిట్ వచ్చేసి. బట్ ఈ F250 వచ్చేసి 164 kgs ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్లో ఈ కౌల్స్ కానీ ఇదంతా కూడా ఒక 2 kgs వెయిట్ ఎక్స్ట్రా అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి దీని వెయిట్ వచ్చేసి 164 kgs అయితే ఉంటుందన్నమాట. అయితే ఇదంతా కూడా ఫ్యూయల్ లేకుండా అనమాట, వితౌట్ ఫ్యూయల్ తోటి ఈ 164 kgs ఇది ఉంటుంది, 162 kgs అయితే ఇది ఉంటుందన్నమాట. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్టయితే రెండింటిలో కూడా ట్యాంక్ డిజైన్ డిఫరెంట్గా అనిపించినప్పటికీ ఈ N250 కానీ లేకపోతే F250 కానీ ఈ రెండింటిలో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14 లీటర్స్ ఉంటుంది. సో ఇది 14 లీటర్స్ చేసి మనము ఫిలప్ చేస్తే ఫుల్ ట్యాంక్ అయితే అవుతుందన్నమాట రెండు వెహికల్స్లో. ఈ డిజిటల్ మీటర్ చూడడానికైతే కొంచెం డిఫరెంట్గా అయితే అంటే రెండింటిలో సేమ్ ఇచ్చారు, బట్ మనకు ఈ అపీరెన్స్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో అయితే ఈ N250లో ఓపెన్గా ఉంటుంది, F250లో ఇలా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. బట్ రెండు డిజిటల్ మీటర్ అయితే సేమ్ అనమాట, చూపించే ఇండికేటర్స్ కూడా సేమ్ ఉంటాయి. ఈ రెండింటిలో కూడా ఈ ఫ్రంట్లో USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ట్యాంక్ నానుకొని ఈ ఫ్రంట్లో అయితే USB ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు ఈ N250లో వచ్చేసి. అదే సేమ్ F250 చూసుకున్నప్పటికీ ఈ ఫ్రంట్లో ట్యాంక్ ముందు ఇక్కడైతే ఈ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీని మీటర్ చూసుకున్నట్టయితే దీంట్లో ఇండికేటర్స్, గేర్ ఇండికేటర్స్ కనిపిస్తాయి, లాక్ కానీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కానీ రేంజ్ కానీ, సో ఇవన్నీ కనిపిస్తాయి డిజిటల్ మీటర్లో. సేమ్ ఇవే ఇండికేటర్స్ ఈ వెహికల్లో కూడా కనిపిస్తాయి అనమాట. అంటే N250లో కానీ F250లో కానీ సేమ్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉండే బటన్స్ కానీ అంటే ఈ లెఫ్ట్ హ్యాండిల్ బార్ దగ్గర ఉన్న బటన్స్ కానీ, ఇది వచ్చేసి హై బీమ్, లో బీమ్, ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి, హార్న్ బటన్ ఉంటుంది, ఈ పాసింగ్ స్విచ్ ఉంటుంది. దీనిలో క్లచ్ వచ్చేసి రెండింటిలో కూడా స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు. సో ఇలా అయితే స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. సో దీంట్లో లెఫ్ట్ రైట్ కూడా ఈ ఇండికేటర్స్ ఉంటాయి, హై బీమ్, లో బీమ్ స్విచ్ ఉంటుంది, హార్న్ స్విచ్ ఉంటుంది, పాసింగ్ స్విచ్ ఉంటుంది. ఇక్కడ మన రైట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి ఇంజన్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంజన్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే
ఈ వెహికల్లో కూడా కనిపిస్తుంది, F250లో కూడా. ఈ రెండింటిలో కూడా ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి, బట్ దీని వెయిట్ మాత్రమే డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. ఈ N250 162 kgs ఉంటే ఈ F250 వచ్చేసి 164 kgs అయితే ఉంటుంది. ఎందుకంటే దీని డిజైన్ బట్టి, ఈ రెండింటి డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి, సో డిజైన్ బట్టి అయితే దీని వెయిట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ డైమెన్షన్ చూసుకున్నట్టయితే ఇది చూడడానికి దీని లెంత్ కానీ ఇవన్నీ కూడా సేమే ఉంటాయి. బట్ మన దీని వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్ వరకు ఈ వీల్ బేస్ అయితే ఇది 1351 mm వీల్ బేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వెహికల్లో కూడా వీల్ బేస్ సేమ్ అంతే ఇవ్వడం జరిగింది, అంటే 1351 mm వీల్ బేస్ ఇవ్వడం జరిగింది. దీని సీట్ హైట్ చూసుకున్నట్టయితే ఈ కింది నుంచి సీట్ హైట్ వచ్చేసి 795 mm ఇవ్వడం జరిగింది. ఈ F250లో కూడా సీట్ హైట్ వచ్చేసి కింది నుంచి ఇక్కడ దాకా 795 mm సీట్ హైట్ అయితే ఉంటుందన్నమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే ఈ ఇంజన్ నుంచి కింది వరకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఈ వెహికల్లో కూడా 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఈ రెండింటికి కూడా స్టైలిష్ ఇంజన్ గార్డ్ అయితే ఉంటుంది. సో దీనికి కూడా స్టైలిష్ బాడీ కలర్లో ఉండే ఇంజన్ గార్డ్ అయితే ఉంటుందన్నమాట. బట్ ఈ కౌల్స్ మాత్రం రెండింటికి డిఫరెంట్ అయితే ఉంటాయి, అంటే డిఫరెంట్ లుక్లో అయితే కనిపిస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వచ్చేసి బజాజ్ పల్సర్లో N250 వెహికల్, ఇది వచ్చేసి F250 వెహికల్. ఇది అపీరియన్స్ మొత్తం ఫ్రంట్ నుంచి కంప్లీట్ డిఫరెంట్ వెహికల్ అన్నట్టుగానే ఉంటుంది. బట్ ఈ రెండింటిలో ఇచ్చిన ఇంజన్ కానీ ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా సేమే ఉంటాయి. బట్ ఈ అపీరెన్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ ఫ్రంట్ నుంచి చూసే ఈ లుక్ కానీ దీని డిజైన్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ N250 వచ్చేసి కొంచెం ప్లెయిన్ డిజైన్లో కనిపిస్తే ఈ F250 వచ్చేసి కొంచెం గ్రాండ్ లుక్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇవి రెండు కూడా ఎవరైతే రైడర్స్ ఉంటారో సో వాళ్ళకి బాగా కంఫర్ట్గా నచ్చే వెహికల్స్ అనమాట. రెండు కూడా 250cc ఇంజన్తో అయితే ఇవ్వడం జరిగింది. రెండింటిలో కూడా ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, రెండింటిలో వీల్ బేస్ సేమ్ ఉంటుంది, డిజైన్ అంతా సేమ్ ఉంటుంది. సో ఎవ్రీ ఫీచర్ కూడా సేమ్ అయితే ఉంటుంది. బట్ దీని వెయిట్ అండ్ దీని ప్రైస్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఈ N250 వచ్చేసి 162 kgs ఉంటుంది, ఈ F250 వచ్చేసి 164 kgs ఉంటుంది. ప్రైస్ విషయం చూసుకున్నట్టయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఈ N250 వచ్చేసి 1,38,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ F250 వచ్చేసి 1,40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దీని డిజైన్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి 2,000 దీని ఈ N250 కంటే దీని ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. మీరు ఆన్ రోడ్ చూసుకోవాలనుకుంటే ప్రజెంట్ నేనైతే ఈ మంచిర్యాలలో ఉన్న బజాజ్ షోరూంలో వీడియో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు వేరే లొకేషన్లో ఉంటే మీకు నియరెస్ట్ డీలర్షిప్కి అయితే వెళ్ళి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రజెంట్ అయితే నేను చెప్తున్నా ఈ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ ఇవి నేనున్న లొకేషన్లో మంచిర్యాలలో. ఒకవేళ మీకు ఆన్ రోడ్ కావాలనుకుంటే దీంట్లో ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ట్యాక్స్ కానీ టెంపరీ రిజిస్ట్రేషన్ కానీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కానీ ఎక్స్ట్రా యాక్సరీస్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మీరు డీలర్షిప్కి వస్తే మీరు ఆ ప్రైస్ అయితే ఎంత ఉందనేది వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఈ రెండు వెహికల్స్ మధ్య డిఫరెన్స్ అండ్ కంపారిజన్ అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని కొన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతారు అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.